వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఈ వీకెండ్ రివ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వీకెండ్ రివ్యూకి సంబంధించి ప్రధానంగా 4 అంశాలను మనం స్పృశిద్దాం. ఈ కూటనీతికి కారకులు ఎవరు? జగన్ పై కూటమి వైరభక్తి, దిగజారుతున్న జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? అధ్వానంగా రాష్ట్ర ఆదాయం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ముగింపు సందర్భంగా ఆయన ఒక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో కొంత ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ఏంటంటే, రాజకీయాలు ప్రస్తుతం చాలా దారుణంగా మారిపోయినాయి. విపక్షాలు అనేటువంటి అవి కూడా ఏంటంటే సద్విమర్శలు మాత్రమే చేయాలి, కానీ ఈ రకమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా గతంలో లేవు, ఇప్పుడు ఇలా తయారైపోయినాయని చెప్పని బాధపడ్డారు. అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఆ పాతకాలపు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కసారి పైకి వచ్చి మాట్లాడుతున్నారా? కాదు అన్నట్లయితే ఆయన ప్రసంగం అంతా కూడా వైసీపీ మీద దృష్టి కేంద్రీకరించి మాట్లాడారా? అది కాదన్నట్లయితే నిశ్చితంగా పరిశీలిస్తే తన మనసులో ఉన్నటువంటి ఒక మదనాన్ని, అంటే ఒక అసక్తుడిగా మారిపోయి ఈ ప్రస్తుత రాజకీయ పోకడల పట్ల, పాలనా వ్యవహారాల పట్ల అసక్తుడిగా మారి తను నియంత్రించలేనటువంటి శక్తుల మధ్యలో ఒక పెద్ద మనిషిగా ఉండి ఆ విధమైన వ్యాఖ్యలు చేశారా అనేటువంటివి ఈ 3 డైమెన్షన్స్లో కూడా ఆలోచించాలి. ఎందుకంటే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకరు కాదు అనేది జర్నలిజంలో సుదీర్ఘకాలం ఉన్న మనబోటి వాళ్ళం ఖచ్చితంగా చెప్తాం, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తారు. మరి ఆయన ఆ విధంగా చేసినటువంటి కామెంట్ని పరిశీలించినట్టయితే ఎవరు దీనికి కారకులు? ఈ కూటనీతికి ఎవరు కారకులు? ఆయన అన్నట్టుగా ద్వేషం, అసూయ, ఈ దిగజారుడు రాజకీయాలు, విమర్శన, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే రాజకీయాలు, ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకా బొత్స సత్యనారాయణ గారి పరిభాషలో చెప్పాలంటే సాక్షాత్తు ఆయన కౌన్సిల్లోనే మాట్లాడుతూ చెప్పాడు, తర్వాత మీడియా ముందు కూడా చెప్పాడు, గతంలో కాదు ప్రస్తుతం భారతదేశంలోనే ఇటువంటి రాజకీయాలు ఎక్కడా కూడా లేవు అనేటువంటిది ఒక సీనియర్ మ్యాన్గా చెప్పిన వ్యాఖ్యలు అక్షరాల నిజం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి మనస్సాక్షికి కూడా తెలుసు. ఇలాంటి ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు మీకు. ఆ మ్యాండేట్ని మీరు తీసుకొని జనరంజకమైనటువంటి పరిపాలన సాగిస్తూ, ఒకవేళ క్రైసిస్ ఉన్నా కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ మీరు అద్భుతంగా చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తూ ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి. కానీ గద్దెనెక్కడానికి ముందు నుంచి కూడా వెంజెన్స్ పాలిటిక్స్ స్టార్ట్ చేసి దీనికి అసలు అంతం ఎక్కడో కూడా తెలియనటువంటి రీతిలో నిరంతరంగా మీకు పిచ్చెక్కినట్టుగా ఎవరి మీద దృష్టి పెడితే వాళ్ళని ఇష్టారాజ్యం కింద చేయటం, పోలీసుల్ని ఇలాంటి రాజకీయాలకి ఉపయోగించుకోవటం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? తర్వాత ఆయన మాట్లాడినట్టు హుందాతనం లేదు అనేటువంటి దీన్ని మాట్లాడారు. ఎస్ అంటే వైసీపీలో ఇలాంటి వాళ్ళు లేరంటే ఉన్నారు. వైసీపీలో కూడా ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి నిందలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకి సరైనటువంటి ఒక గుణపాఠం చెప్పారు. అంతేకాకుండా ఆ పార్టీకి కూడా వాళ్ళ వ్యవహార శైలి ఖచ్చితంగా వైసీపీని కూడా ఎఫెక్ట్ చేసిందని చెప్పాలి. మరి అలాంటి పరిస్థితుల్లో తిరిగి అదే రకమైనటువంటి సంస్కృతిని మీరెందుకు ప్రోత్సహిస్తున్నారు? అంతకు మించి 10ంతల స్థాయిలో మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇలా చేసుకుంటూ పోతే మరి మీరు ఫీల్ అవుతున్నటువంటి పాలిటిక్స్ ఎప్పుడు వస్తుంది? ఒక రాజకీయాలే కాదు, ఆ మాటకు వస్తే జర్నలిజాన్ని కూడా పూర్తిగా దిగజార్చిన పరిస్థితి ఎవరు? దానికి బాధ్యులు ఎవరు? జర్నలిజంలో ఒకప్పుడు 4 దశాబ్దాల జర్నలిజం అనుభవంతో నేను చెప్తున్నాను, అనేక మంది ముఖ్యమంత్రులు మేము చూసాం, అనేక మంది ముఖ్యమంత్రులతో ఇంటరాక్ట్ అవుతూనే మళ్ళీ డెస్క్ దగ్గరికి వచ్చి వాళ్ళ మీద విమర్శలు రాసిన సందర్భాలు ఉన్నాయి, వారు కూడా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి వైరం అనేది కానీ కక్షలో కార్పణ్యాలు లేవు. మరి గతంలో మీరు కూడా అంతేను. అలాంటిది ఎందుకు ఇప్పుడు మారిపోయింది? దీనికి ఎవరు కారకులు? మీరు కాదా? మీరు కానట్లయితే ఆ శక్తులు ఎవరు? మీరు నియంత్రించలేనటువంటి శక్తులు ఎవరు? మరి ఈ పరిస్థితి ఉంటే నిజానికి ఒక భారీ స్థాయిలో పెద్ద హంగామా చేసుకుంటూ కూడా మీరు పెట్టుబడుల కోసం అని చెప్పని వెళ్ళారు. ఎందుకు పెట్టుబడులు రావడం లేదు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఎందుకు దిగజారుతూ ఉంది? దీనికి కారణాలు ఏంటి అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి అనిశ్చితి. మీరేమనుకుంటున్నారంటే మీ వారు కానీ మీరు కానీ కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళని హింసించడం ద్వారా
ఎస్ దెబ్బకి దెబ్బ తీసామని చెప్పని ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉండవచ్చు గాక, కానీ అక్కడ వ్యక్తులకే జరుగుతుంది, కానీ దాని ప్రభావం యావత్ వ్యవస్థ మీద పడుతుందనేది వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా ఒక అనుభవజ్ఞులుగా. మరి మీరెందుకు దాన్ని నియంత్రించట్లేదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడం లేదు? దేనికోసం పరిశ్రమలు పెట్టడానికి భయపడుతున్నారంటే నిరంతరం హింస, నిరంతరం ఒక అరాచకం. బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్న, భారతదేశంలోనే ఎప్పుడూ లేనంత ఒక అరాచకం అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రబలుతూ ఉంటే యావత్ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు ఎలా ఇక్కడ శాంతి భద్రతలు ఉంటాయి? మీరు ఎలా ఆశిస్తారు ఒక మంచి రాజకీయం రావాలని? దీనికి మీరే ఒకసారి ఆత్మశోధన చేసుకొని సమాధానం చెప్పాలి. గతంలో మీ వ్యవహార శైలి ఎలా ఉండేది, ప్రస్తుతం వ్యవహార శైలి ఎలా ఉంది, గతంలో మీ పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు పరిపాలన ఎందుకు ఇలా మారిపోయింది, దీనికి అసలు అంతం ఎక్కడ? ఇది మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు ప్రసంగించినటువంటి ప్రసంగంలో అవన్నీ కనపడతాయి. అంతేకాకుండా జర్నలిజాన్ని కూడా పూర్తిగా దెబ్బతీశారు. ఒకప్పుడు జర్నలిజం, ఉదాహరణకు చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి రోజుల్లో మేము అంటే జర్నలిజంలో ఒక సుదీర్ఘ కాలం ఉన్నటువంటి సంపాదకులుగా ఉన్నటువంటి నేను కానీ నా బోటోళ్ళు కానీ మేము ఒకవైపు కూర్చుంటే పార్టీల తరఫున అటు మన ఈయన ఎవరు హరీష్ రావు గారు కానీ, కాదన్నట్లయితే ప్రొఫెసర్ కోదండరాం గారు కానీ, ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానీ, అంటే తెలంగాణ వాదులు, ఇలాంటి వాళ్ళు చాలామంది కూర్చొని కేటీఆర్ కానీ, వీళ్ళతో అనేక విషయాల్లో మేము చాలా తీవ్ర స్థాయిలో డిఫర్ అయ్యేవాళ్ళం. తీవ్ర స్థాయిలో డిఫర్ అయితే ఏమైపోతుందో అని చెప్పని టీవీ ఉత్కంఠగా చూసేవాళ్ళు వీక్షకులు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఎంతో సంస్కారయుతంగా మర్యాదపూర్వకంగా అన్నా అనుకుంటూ కూర్చొని ఛాయ్ తాగి తర్వాత ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. రాజకీయం అంటే అది. కానీ ప్రస్తుత జర్నలిజం ఎలా ఉందంటే అనేక టీవీ ఛానల్స్లో మా అభిప్రాయాల్ని నిర్ద్వందంగా స్వేచ్ఛగా వెల్లడించేవాళ్ళం, మిగతా వాళ్ళు డిఫర్ అయ్యేవాళ్ళు. అలా నడిచే డిబేట్స్ అంటే. కానీ ఇప్పుడు ఫలానా ఛానల్కి వీడిని పిలవద్దు, వాడిని పిలవద్దు, వీళ్ళే రావాలి, వాళ్ళే రావాలని చివరికి ఏమైందంటే అసలు ఈ పార్టీలే రావడానికి వీల్లేదనేటువంటి విధంగా వర్టికల్గా జర్నలిజం చీలిపోయి ఎవరికి వాళ్ళకి భజన చేసేటువంటి పరిస్థితుల్లో మరి నీ సంగతి ఏంటని కూడా ప్రశ్నించచ్చు. ఆబ్వియస్లీ ఆ పరిస్థితుల్లో అందరూ కూడా వర్టికల్గా చీలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా భావజాలాన్ని బట్టి మేము కూడా దీన్ని తీసుకోవాల్సి వచ్చింది. కానీ మనసులో ఎప్పుడూ చర్నింగ్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇంత నిస్సిగ్గుగా తెగబడి అసలు 2 లైన్లు తప్పులు లేకుండా రాయటం రానుడు కూడా ఇవాళ ఈ టీవీ ఛానల్స్ పుణ్యం అంటూ ఎవడ పడితే వాడు జర్నలిస్ట్ ముసుగేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. అసలు సహేతుకమైనటువంటి విమర్శ రాయటం రానటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద అనాలిసిస్ చేసేటువంటి పరిస్థితుల్లో ఒక ప్రెస్టీజియస్ సంస్థల్లో సుదీర్ఘకాలం పనిచేసిన మేము కూడా ఇవాళ ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఈ రకంగా జర్నలిజాన్ని దిగదార్చింది ఎవరు? పైగా మీ భావజాలానికి అనుగుణంగా లేనటువంటి వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే తెగబడేటువంటి దిగజారుడు జర్నలిజానికి కూడా తయారయ్యే పరిస్థితికి ఎవరు దీన్ని ప్రోత్సహించారు, ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిమర్శ చేస్తే అసలు దీన్ని మళ్ళీ ఈ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? అటు రాజకీయాల్లో కానీ ఇటు జర్నలిజంలో కానీ ఆ పాతకాలపు సంప్రదాయాలని విలువల్ని పునఃప్రతిష్ఠ చేయగలుగుతామా అనేటువంటిది ఒకసారి మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి బాధ్యులు ఎవరు, ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి మీరు మరి ఆ రకమైనటువంటి ప్రసంగం ఎందుకు చేశారు? అంతెందుకు ఒకటే మాట చెప్తా, ఏ సాంస్కృతిక కార్యక్రమాల్లో అయితే మీరు ఈ సందేశాన్ని ఇచ్చారో అంతకు కొన్ని నిమిషాల ముందే అక్కడేవో కొన్ని స్కిట్స్ అని ప్రదర్శిస్తూ ఉంటే ఆ స్కిట్స్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీకు పడకపోవచ్చు గాక, కానీ వాడు వీడు అని చెప్పి మాట్లాడతాం, వాడు 11 ఆడా అని అంటే ఏమైపోయింది ఈ సంస్కారం? మీరు దాన్ని హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. అలాంటిది మీకు రాజకీయాలు సంప్రదాయాలు వీటి గురించి మాట్లాడేటువంటి అర్హత మీరు ఇంకా కలిగి ఉన్నారా, లేదు అర్హత కోల్పోయారా అనేది కూడా మీరు చెప్పాలి. ఎంత నీచంగానంటే గతంలో మళ్ళీ చెప్తున్నా, వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు భారీ మూల్యాన్ని చెల్లించారు, ఆ పార్టీని కూడా నష్టపరిచారు. కానీ మీరు ఇంకా అదే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. సాక్షాత్ మీ సమక్షంలో శాసనసభ్యులు నాటకాల పేరుతో నాటకాలు ఆడుతూ వాడు వీడు అని చెప్పని ఒక మాజీ ముఖ్యమంత్రిని
చాలా అసహ్యకరమైనటువంటి, అంటే హాస్యం ఒక మోతాదుగా ఉంటే హాస్యం అవుతుంది. ఆ మోతాదు దాటితే వెకిలితనం అవుతుంది. ఆ వెకిలితనం ప్రదర్శించేటువంటి వాళ్ళు కుసంస్కారులుగా నిలబడతారు. సభ్య సమాజం ఏసడించుకుంటుంది. ఇవి వాస్తవాలు. దాన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తా ఉంటే నోరెళ్ళబెడతారు. ఇదేంటి, ఈయనేంటి ఇలాంటి చౌకబారుతనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో సాంస్కృతిక కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు అచ్చంగా జరిగింది అదే అనేది చెప్పక తప్పదు. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలకు వద్దాం. ఆర్థిక విషయాలకు వచ్చినట్లయితే సంపద సృష్టిస్తానని చెప్పని మీరే చెప్పారు. కానీ పరిపాలనలో వ్యవహారం చూసుకుంటే రెవెన్యూ రాబడి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పని కాగే చాలా స్పష్టంగా చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ గణాంకాలను కనుక పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉంది అనేటువంటి విషయాన్ని కాగ్ చెప్పింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతూ ఉంటే ఇంకొక వైపు ఏమో అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు ఇంత పెరిగి అంత పెరిగిన అబద్ధాలు రాశారు, అబద్ధాలు ప్రకటించారు. అవన్నీ కూడా శుద్ధ అబద్ధం అని చెప్పని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటనతో చాలా స్పష్టమైంది. అప్పటి నుంచి పోల్చుకుంటే అప్పుడు అబద్ధం ఆడి అపఖ్యాతి పాలయ్యి అపప్రదలు చేశారు. ఇప్పుడు మాత్రం నిజంగానే ఈ పెరిగిపోతా ఉన్నాయి. సో ఈ సంపద పెంచేస్తామని చెప్పి తీరా అధికారంలో వచ్చాక చూసుకున్నట్లయితే ఏంటంటే సంపద ఆవిరైపోతా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఆదాయాన్ని నిలబెట్టలేకపోతున్నారు. ఇప్పుడు దీనికి కారణం ఏంటి మరి అంటే ఎక్కడా కూడా శాంతి లేదు, భద్రత లేదు, ఒక కన్సిస్టెన్సీ అనేటువంటి పరిపాలన లేదు. ఎంతసేపు కూడా అరాచకం, ప్రతీకారేచ్ఛ ఇవే తప్ప ప్రజెంట్ ఏంటంటే నిజానికి ఆర్థిక సంక్షోభాలు ఏమీ లేవు. ఆర్థిక సంక్షోభాలు లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి పెరగాలి. కానీ జరుగుతుంది ఏంటి అంటే మొత్తంగా తిరోగమనంలో ఉంది. 23-24 కంటే కూడా 24-25 ఆర్థిక సంవత్సరంలో రాబడుల్లో పూర్తిగా చూసుకుంటే 11,450 కోట్ల మేర తగ్గుదల నమోదైంది అనేటువంటి విషయాన్ని కాగ్ స్పష్టం చేసింది. మనం చెప్తుంది కదా, ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చింది, ఇదేనా సరైనటువంటి పరిపాలన అంటే ఇది మరి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. అమ్మకం పన్నుతో పాటు చూసుకుంటే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం తగ్గిపోయింది, ఇతరత్ర అనేక ఆదాయాలు తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా కాగ్ చెప్తున్నటువంటి లెక్కలు. మరి ఇటువంటి లెక్కలు ఇలా ఉంటే ఇక మొత్తం సెంటర్ని మేమే చక్రం తిప్పుతున్నాం అని చెప్తున్నారు. సెంటర్ని మీరే చక్రం తిప్పుతున్నారని చెప్పినట్లయితే ఎందుకు రాను 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 ఆంధ్రప్రదేశ్కి గ్రాంట్లు అనేటువంటి తగ్గిపోతున్నాయి? 24-25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటేనేమో అప్పులు పెరుగుతున్నాయి. అదేవిధంగా సెంట్రల్ నుంచి చూసుకుంటే గ్రాంట్స్ విషయం చూసుకుంటేనేమో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో కూడా భారీగా తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి? ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులు 18,788 కోట్లు తగ్గుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ పరిపాలనలో 10,000 కోట్లు తక్కువగా మూలధన వ్యయం ఉంటే ఇప్పుడు అసలు దీనికి పోలిక లేకుండా పెరిగిపోయింది. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. సెంటర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది ఎంత అంటే ఉత్తరప్రదేశ్, బీహార్లకే సింహభాగం. 2021-22 నుంచి 25-26 వరకు ఆర్థిక కేటాయింపులు చూసుకుంటే 15వ ఆర్థిక సంఘం సూచనలు చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారంగా ఇచ్చేద్దామని చెప్పని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 41% కేంద్రం ఇస్తుంది. ఇందులో మొత్తం సింహభాగం ఎవరికయ్యా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే వెళుతోంది మొత్తం. ఆ తర్వాత రెండో స్థానం ఎవరికి ఉందయ్యా అంటే బీహార్కు ఉంది. మరి బీహార్కు ఉన్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నామని ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది ఎంతయ్యా అంటే కేవలం 4.047%. అంటే దాదాపు ఒరిస్సా రాష్ట్రంతో ఇంచుమించుగా ఉంది ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది. మరి అదే కనుక ఉత్తరప్రదేశ్ను బీహార్కు చూసుకుంటే మరి బీహారు నితీష్ కుమార్ ఆయన తెచ్చుకోగలుగుతున్నప్పుడు మీరెందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఎక్కడుంది ల్యాబ్స్? 17.93 వాటానేమో ఉత్తరప్రదేశ్కి ఏంటి, 10.07 జాగ్రత్తగా వినాలి, ఇది 17.93 ఏమో ఉత్తరప్రదేశ్కి ఏంటి, 10.07 బీహార్కి ఏంటి, ఆంధ్రప్రదేశ్కి 4.047 అంటే ఇంచుమించు ఒరిస్సాతో సమానం. యావత్ దేశంలో చూసుకున్నట్లయితే ఇంత లీస్ట్లో మీరు ఏది ఎన్డీఏలో ఉండి అతి తక్కువ గ్రాంట్స్ తెచ్చుకుంటున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చెప్పాలి. ఈ ల్యాప్సెస్ అన్నీ ఎక్కడున్నాయి? సో ఇదంతా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో
పరిపాలనా పరంగా కానీ, లేదంటే రెవెన్యూ పరంగా కానీ, శాంతి భద్రతల పరంగా కానీ, ప్రజలకు ఇచ్చే భరోసా పరంగా కానీ ఇదేమి లేదు. ఏమిటి అంటే ఎంతసేపు చూసుకుంటే జగన్ మీద వైరభక్తి. ఒక్కసారి శాసనసభ సమావేశాలకు వెళదాం. శాసనసభ సమావేశాల్లో చూసుకున్నట్లయితే మొత్తం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగాయి. అంటే మీ అందరికీ తెలుసు ప్రతి నిమిషం కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాను సభలకి. 85.52 గంటలు సభా కార్యక్రమాలు జరిగాయి. దాదాపు 85.52 గంటల సమావేశాలంటే ఇందులో 9 బిల్లులు ప్రవేశపెట్టారు, కొన్ని ఏకగ్రీవమైనవి, సరే కొన్ని నక్షత్ర ప్రశ్నలని అవన్నీ ఎన్ని పక్కన పెడితే సభ జరిగినటువంటి తీరు చూస్తే ఎంతసేపు వ్యంగ్యం, వెటకారం, జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యక్షంగా విమర్శలు, పరోక్షంగా విమర్శలు గుప్పించడం, ఇదే గోల తప్ప ఇంకొక గోల లేదు. అంటే శాసనసభకి వెళితే జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు పెట్టడం, వ్యంగ్యాస్త్రాలు సంధించడం, అటు కౌన్సిల్కి వెళ్తే అదే రకమైనటువంటి గొడవ, ఇటు బయటకు వస్తే ఇదే రకమైనటువంటి గొడవ. సరే సాంస్కృతిక కార్యక్రమాలు కదా అవి చేసుకుందాం అని చెప్పని అనుకుంటే ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు. అంటే వీళ్ళ పరిస్థితి నిద్ర లేచిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి చూసుకుంటే కూటమి శాసనసభ్యుల వరకు ఎంతసేపు వాళ్ళ బుర్రలో కదిలేది మెదిలేది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళకి ఎంత నైట్మేర్గా ఎందుకు తయారయ్యాడు అనేది అర్థం కాని సమస్య. ఎందుకు అన్నట్లయితే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒక ఫేర్ రూట్లో గనక ఫేర్ పాలిటిక్స్ అనేది గనక చేసినట్టయితే ఇంత ఇదవ్వాల్సిన పని లేదు. కానీ ప్రతిదీ కూడా తెలుసు, జరుగుతున్న వ్యవహారం తెలుసు. అందుకని ఏదో రకంగా అతన్ని అపఖ్యాతి పాలు చేయటం ద్వారా, ఆ పార్టీని అణచివేయటం ద్వారా తిరిగి మళ్ళీ సస్టైన్ అవ్వాలనుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదు. అందుకని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చివరిగా చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిజంగా గనక హృదయపూర్వకంగా ప్రస్తుత రాజకీయాల గురించి దిగజారుడు పరిస్థితి గురించి మాట్లాడుంటే దాన్ని రివైవ్ చేయడానికైనా సరే ఎంత ఆయన రాజకీయ సుదీర్ఘ ప్రస్థానంలో ఈ చివరి అంకంలో ఆయన కొంతగా కనీసం ఆ దిశగా కనుక ప్రయత్నం చేసినట్లయితే తన వాళ్ళని నివారించి నిలుపుదల చేసి ఇటువంటి రాజకీయాలు కాదు మనకు కావాల్సింది అనే దానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన చెప్పిన మాటకి అర్థం పరమార్థం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.